చంద్రగుప్త మౌర్యుడు పాటలిపుత్ర యుద్ధంలో ఓడిపోయిన పాలకుడు ఎవరు? ఆన్సర్ ధననంద. అశోక శిలాశాసనంలో క్రింది వాటిలో ఏది జంతు బలిని నిషేధిస్తుంది? ఆన్సర్ ప్రధాన శిలాశాసనం 1. అశోకుడు తన కుమారుడు మహేంద్ర మరియు కుమార్తె సంఘమిత్రులను ఈ దేశంలో దేనికి ధర్మ సందేశాన్ని ప్రచారం చేయడానికి పంపాడు? ఆన్సర్ శ్రీలంక. మౌర్య రాజులలో దేవానంప్రియ పియదాసి అనేది ఎవరి పేరు? ఆన్సర్ అశోక. క్రింది మౌర్యులలో తన ప్రజలకు ధర్మం యొక్క ఆలోచన మరియు అభ్యాసాన్ని శాసనాల ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ అశోక. పుష్యమిత్ర శుంగ చేత చంపబడిన చివరి మౌర్య పాలకుడు ఎవరు? ఆన్సర్ బృహద్రథుడు. అశోకుడు నియమించిన మతాధికారి ఎవరు? ఆన్సర్ దమ్మ మహమత్త. దేవానంప్రియ ప్రియదర్శి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ అశోక మౌర్య. అశోకుని చివరి యుద్ధం ఏది? ఆన్సర్ కళింగ యుద్ధం. కళింగ యుద్ధం జరిగిన సంవత్సరం? ఆన్సర్ క్రీస్తుపూర్వం 261. అశోకుని శాసనాల ప్రకారం రాజు అయిన ఎన్ని సంవత్సరాల తర్వాత అశోకుడు కళింగపై యుద్ధం చేశాడు? ఆన్సర్ 8. మౌర్య సామ్రాజ్యానికి రాజధాని ఏది? ఆన్సర్ పాటలీపుత్ర. మౌర్యుల వంశం యొక్క ఆఖరి రాజు ఎవరు? ఆన్సర్ బృహద్రథుడు.